రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా పేటరైపోతోంది. పేదవాడి కడుపు నింపాల్సినటువంటి బియ్యం బస్తాల కొద్దీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇటీవల కావలిలో ఓ రైస్ మిల్లులో దాడి జరగడం, వ్యాపారుల మధ్య విభేదాలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ మాఫియా గుట్టు రట్టవుతోంది. అయితే విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు చేసినటువంటి దాడులు కేవలం తూతు మంత్రంగానే మిగిలిపోతున్నాయని, మాఫియాకు ముందే సమాచారం లీక్ అవుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కొందరు కింది స్థాయి సిబ్బంది మాత్రం మామూళ్లకు కక్కుర్తిపడి ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నారు. ఈ మాఫియాకు అడ్డకట్ట వేసే పేదవాడి బియ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఎందుకు అధికారులు దీనిపైన కూడా చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అక్కడ సంబంధించి కూడా? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రేషన్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పుకోవాలా. ఏదైతే పేదవాడి కడుపు నింపాల్సినటువంటి బియ్యం పొరుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కూడా రవాణా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఇటు ప్రభుత్వాలు తీసుకువచ్చినటువంటి పేదవాడికి సంబంధించినటువంటి ఈ యొక్క బియ్యం ఏదైతే ఉందో అది చాలా అంటే ఒక దృఢ సంకల్పంతో పేదవాడి ప్రతి ఇంటికి ఒక మనిషికి ఇన్ని కిలోలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దీన్ని కొంతమంది రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి బడా నేతలు ఎవరైతే కనుసైగుల్లో ఇది నెల్లూరు జిల్లా నుంచి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒకవైపు హైదరాబాద్ ఉండొచ్చు, అదేవిధంగా తమిళనాడు కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా ఇది అక్రమంగా రవాణా అవుతుంది. పీడిఎస్ బియ్యం అంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఈ బియ్యాన్ని పాలిష్ చేసి అత్యంత ఖరీదైనటువంటి ధరకు కూడా బయట ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే బయట ఇక్కడ మన ప్రధానంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రేషన్ సంబంధించినటువంటి పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ బియ్యంని అక్కడ 10 రూపాయల నుంచి 14 రూపాయల వరకు కూడా కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి ఆ పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఇటు తమిళనాడు అయ్యుండొచ్చు, కర్ణాటక అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే నిన్న నెల్లూరు జిల్లా కావలిలో ఒక రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ దాడులు చేయడంతో ఒక్కసారిగా కూడా ఆ మిల్లులో దాదాపు 400 బస్తాలు పైగా కూడా దొరికినట్లుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇదే తరహాలో ఒక కావలిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ యొక్క పేదలకు అందాల్సినటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో అవి అక్రమంగా కూడా ఇక్కడ పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి అనేది మనకు సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకే ఇప్పటికే అధికారులు తూతూ మంత్రంగా కూడా విజిలెన్స్ దాడులు చేస్తూ ఉన్నారు, పౌర సరఫరా శాఖ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా 1-2 ప్రాంతాల్లోనే దాడులు చేసి చేతులు దుడుపుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమ రేషన్ దందాకు ఒక బడా నేత ఇక్కడ అండదండలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆ బడా నేత కనుసైగల్లోనే జిల్లాలో నియోజకవర్గాల వారిగా కూడా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఏదైతే 1 నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ రేషన్ సంబంధించినటువంటి పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఇటు పేదలకి బియ్యాన్ని ఇస్తూ ఉంటారు. అయితే పేదలకు ఇచ్చేటువంటి బియ్యం వల్ల పక్కదోవ పట్టించేందుకు నరేష్, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని చెప్తారు కదా, మరి కింది స్థాయి సిబ్బంది ఇలాంటి అక్రమార్కులకు లీకులు ఇస్తున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. కానీ మీది స్థాయి ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు విచారణ జరపడం లేదు? ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడంటగా ఇది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ నాయకుడు ఆ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రజలకు వస్తున్నటువంటి బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి వచ్చేది బియ్యం 1 రూపాయికి అయ్యుండొచ్చు, 2 రూపాయలకి అయ్యుండొచ్చు. ఈరోజు దాదాపు కూడా 20 కిలోల బియ్యం ఒక కుటుంబం తీసుకుంటుంటే దాన్ని దాదాపు 200 నుంచి 250 రూపాయలు వాళ్ళకి అదనంగా అమౌంట్ ఆశ చూపించి ఆ బియ్యాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. అంటే ఒక డంప్ చేసుకుంటున్నారు. ఇది మిల్లర్ల వద్ద వెళ్ళిన తర్వాత ఆ మిల్లర్ల యొక్క సహకారంతో దాదాపు జిల్లా వారీగా కూడా ఒక తేదీ అంటే 1 నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ బియ్యాన్ని నియోజకవర్గాల స్థాయి నుంచి కూడా బియ్యాన్ని ఒక ప్రాంతానికి తెప్పిస్తారు. ఆ ప్రాంతంలో తెప్పించినటువంటి బియ్యాన్ని కొన్ని డంపింగ్ యార్డుల ద్వారా దాదాపు కూడా ఒక రాత్రికి 10 లారీలు తరలి వెళ్తున్నాయి. పగలు రాత్రి అనేది తేడా లేకుండా ఇటు వాయా టు చెన్నై వెళ్తా ఉన్నాయి, కర్ణాటక వెళ్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు కనీసం దాడులు చేయకపోవడమే కాకుండా
ఇవి వెళ్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ మీదే అగెనెస్ట్గా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రస్తుతం. అయితే మొత్తానికి జిల్లా కలెక్టర్ ఒకవైపు ఆదేశాలు ఇస్తున్నప్పటికి కూడా వాటిని అన్నింటిని కూడా కింద స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు బేఖరతు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా నెలవారీగా కూడా మనం చూస్తే 1-2 ప్రాంతాల్లోనే విజిలెన్స్ దాడులు జరుగుతాయి. పౌర సరఫరా శాఖలు మాత్రం ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు మాత్రమే చేస్తారు. ఒకవేళ రేషన్ బియ్యాన్ని నిజంగా పట్టుకున్నప్పటికి కూడా అవి మరలా కూడా పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి వాటిని గ్రేడింగ్ చేసి వాటి రేషన్ బియ్యమా కాదా అని తనిఖీ చేయాలని చెప్తారు. జేసీ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇది ఒక కమిటీ ఉంటుంది. ఈ లోపల రేషన్ బియ్యాన్ని మార్చేసి మళ్ళా ఒరిజినల్ బియ్యాన్ని పెట్టేస్తారు. సో ఇది ఒరిజినల్ బియ్యం రేషన్ మాఫియా కాదని చెప్పి మరలా ఇదే విధంగా తదారాజ్యం అన్నట్టుగా ఒక సామెత ఉంది. సో అదే విధంగా కూడా ఈ రేషన్ బియ్యాన్ని మళ్ళా తరలిస్తూ ఉంటారు. అంటే నిజంగా అధికారులు రేషన్ బియ్యం పట్టుకున్నప్పటికి కూడా అక్కడ క్వాలిటీ విధానంలో ఏదైతే చూస్తారో ఆ రేషన్ బియ్యం బదులు మంచి నాణ్యతమైనటువంటి రైస్ను ఆ ల్యాబ్కు పంపిస్తారు. ఆ ల్యాబ్లో మంచి బియ్యాన్ని పంపించినప్పుడు మంచి బియ్యం అనే వస్తాయి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని పంపించరు. సో అక్కడ పట్టుకున్నటువంటి 4-5 లారీలు ఏదైతే ఉంటాయో దాదాపు లక్షల విలువైనటువంటి ఆ సొమ్ముని ఇక్కడ అధికారులకు కొంతవరకు కూడా ముడుపులు చెల్లించి ఈ యొక్క బియ్యాన్ని మళ్ళా పక్క రాష్ట్రాలకు తరలిస్తానే ఉన్నారు. ఇది నిజమెరిగినటువంటి సత్యం అనేది అందరికీ తెలుసు. అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలా, పేదల కడుపులు నింపాల్సినటువంటి బియ్యాన్ని ఈరోజు పక్క రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటే ఈరోజు నాణ్యతమైనటువంటి బియ్యాన్ని లేక చాలా వరకు అనేక మంది పేదవారు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నారు. నిజంగా 3 పూట్ల అన్నం తినాలని కూడా కొంతమంది పేదవారు ఈ బియ్యం దొరకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బియ్యాన్ని పక్కదోవ పట్టించడం, ఈరోజు కోట్ల రూపాయలు గడించాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి కొంతమంది కూటమి నేతల యొక్క సహకారంతోనే జరుగుతూ ఉంది. కావలిలో నిన్న జరిగినటువంటి ఇష్యూ మనం చూసుకుంటే రాజకీయంగా కూడా కొంత విభేదాలు ఉన్నటువంటి తరుణంలో ఇద్దరు గ్రూప్ రాజకీయాల్లో ఒక రేషన్ మాఫియాపై ఈరోజు విజిలెన్స్ దాడులకు పంపించారనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇలా ఒకరినొకరు పడకపోవడంతో ఇలా బియ్యం సంబంధించినటువంటి రేషన్ మాఫియా దారిని పట్టిస్తూ ఉన్నారు. ఒకరిద్దరు పట్టుకోవడం కాదు, జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సరైన మార్గంలో ప్రభుత్వం పెట్టాలని చెప్పి ప్రజలైతే ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చంద్ర రైట్, థ్యాంక్ యూ నరేష్.